నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. హుస్నాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు జిల్లాలో పలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. పేదరికాన్ని నిర్మూలించేందుకే పథకాలను ప్రవేశపెట్టామన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రంగంపేట మండలంలో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. రాజంపేట మండలంలో ప్రజాపాలనలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు గడవక ముందే గ్యారంటీల అమలుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నాయకులు తమను 420 అంటూ విమర్శిస్తుండడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై 4 రకాల సెక్షన్ల కింద కేసులు పెట్టినా సరిపోనంత రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగిందని దుయ్యబట్టారు. హుస్నాబాద్ లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను పూర్తి చేసి గతంలో గుర్తించిన లబ్ధిదారులకు అందించాలని ఆర్డీఓను ఆదేశించామన్నారు. భూ నిర్వసితుల సమస్యలు పరిష్కరించి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రజాపాలనలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల 28వ తారీఖు నుంచి ఇవాళతో ముగుస్తూ ఉంది. ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు 6,000 ఇళ్లుంటాయి. మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 నుంచి 90,000 హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి. జనాభా పెట్టరు, ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం దాకా ఉంది. మేము ఇచ్చిన 100 రోజులు, ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే. ఇలా ఈ హామీలు అమలు కాకముందే అప్లికేషన్ల ప్రక్రియ కారణాలు ఏమన్నా కానీ తప్పకుండా వాళ్ళ యొక్క సంబంధించి ఇప్పుడే ఆర్టీఓ గారు ఆదేశిస్తా ఉన్నాం. దానికి సంబంధించి వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చిరో కనీసం వాళ్ళు సంక్రాంతి దాటాక కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో వాళ్ళ గౌరవాన్ని ఇచ్చి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా, నాకు ఆ విశ్వాసం ఉంది అనే మాట కూడా వాళ్ళు కూడా నా మాట గౌరవం ఇచ్చి తప్పకుండా సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారనే మాట నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ భవన్ వెంకటాపురంలో మంత్రి సీతక్క ప్రజాపాలనలో పాల్గొన్నారు. అనంతరం పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, పీఓ అధికారులు పాల్గొన్నారు. ములుగు గారిని సభావేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బీబీనగర్ మండలంలో రహీం ఖాన్ కూడా రాఘవాపురం గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి అర్హునికి ఈ పథకాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. అడుగుతున్నారు. సో సంతోషం జగన్ గారు, ఇవన్నీ జరుగుతాయి. గ్యాస్ సిలిండర్ అడుగుతున్నారు. ఓకే నీ పేరమ్మా? ఓకే సూనమ్మ గారు, సరే నీకేందమ్మా?
రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు వస్తే అన్ని జరుగుతాయి. ఓకే, ఈ తీసుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి, అంటే పారదర్శకంగా నడుస్తారు. జనరల్ ఆఫీసుల దగ్గరకు పోతే దళారులు ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు, కమిషన్లు ఉంటాయి, అంతకుముందు జరిగినాయి. సో అట్లాంటి వాటిని తాగియకుండా ఈ రోజు నేరుగా మీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని మరి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మీకు ఈ పథకాలన్నీ జరిగేనాక మీ దగ్గరికే ప్రజాపాలనలో భాగంగా మీ ముంగటికే మేమందరం వచ్చి ఈ అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఇది ఆఖరి రోజు, ఇబ్బంది పడకండి. మరి సమయం ఉంది, చిన్న ఊరే, మరి జనం అయితే తక్కువనే వచ్చారు, అందరు బయట పోయి రాయండి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్ పెన్షన్ పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత దఫదఫాలుగా పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు చేశారని, ఇప్పుడు 60 ఏళ్లకే పెన్షన్ వస్తుందని అన్నారు. అనంతరం పాత మరియు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను అందించారు. మీ గ్రామం నుంచి ఓట్లేసి గెలిపించారు. ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి రాని మెజార్టీ మీ గ్రామంలో ఇచ్చారు. రేపొద్దున ఎలక్షన్లో కూడా మీరు అన్నీ ఆలోచించి, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా బాగున్నాయని తలంచిన, అదేవిధంగా ఇతను ఈ డాక్టర్ సూర్యనారాయణ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మన గ్రామానికి అభివృద్ధికి పాటుపడ్డాడని మీరు భావించినా మాకు ఓట్లు వేయండి. ఒకవేళ నేను సరిగ్గా చేయలేదనిపించినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు బాగోలేదని మీరు భావించినా అది నిర్ణయం మీది. ఎందుకంటే ఓటు అన్నది చేస్తారు. ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా అన్ని పథకాలు ఇచ్చిన జగన్ గారినే ఓడించారండి. ఈ పథకాలన్నీ ఎందుకు వేస్ట్ అని పథకాలు కూడా మార్చేసి వేరే దానికి మార్చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సపోజ్ మీ ఊరే ఉంది, నేను నా స్థాయిలో నేను అభివృద్ధి చేశాను, నిజంగా ఓట్లు పడలేదనుకోండి, ఏమనిపిస్తుంది మనసులో? పైకి ఏమైనా పోయినా మనసులో ఉంటుంది, చేసినోడికి చేయనోడికి ఒకేలాగా ఉందిరా బాబు, చేసిన ఒకటే చెయ్యపోయినా ఒకటే అన్న ఫీలింగ్ వచ్చేది. సహజంగా అది మానవ సహజం. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు అయిపోతే తర్వాత ఒకవేళ పొరపాటున వేరే వాళ్ళు వస్తే మాత్రం తప్పనిసరిగా పథకాలు కూడా అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు. అది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. రాజపేట మండలం పుట్టెగూడెం కొండేటి చెరువు గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పొట్టేగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. కొండేటి చెరువులో ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి కానీ, గృహలక్ష్మి కానీ, చేయుత పథకం కానీ, ఇందిరం మిల్లు కానీ, వీటన్నిటినీ మీ గ్రామంలో ₹1 ఖర్చు లేకుండా ఒకే దరఖాస్తు మీద, ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వ అధికారులే మీ ఇండ్లకి ఇచ్చే విధంగా ఇలా ప్రభుత్వం చాలా చక్కటి అవకాశం మనకు కల్పించింది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఏదైతే ఇచ్చినటువంటి ఆ దరఖాస్తులో మీకు ఏ రకంగా ఏ దానికి మీరు అర్హులంతరో అక్కడి నుంచి పుట్టగూడెం ఉందా, ఇప్పుడు పుట్టగూడెం కూడా దీనికి సబ్ సెంటర్ గా మారుస్తానని హామీ ఇస్తూ, అసైన్ల విషయంలో అతి త్వరలోనే సంక్రాంతి వెళ్ళిన తర్వాత ధరణి చట్టాన్ని కూడా దాంట్లో ఉన్నటువంటి లోపాలను తీసేసి ఎవరి భూమి వాళ్ళకు ఏ ఒక్క దరఖాస్తు చేసుకోవాలన్నా, ఏ ఒక్క ప్రభుత్వం నుంచి హామీ రావా, ఏదైనా స్కీమ్ కావాలంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ ఇలా కలెక్టర్ సాబ్ తిరిగేది. ఇలా మీరందరూ దీవించేటువంటి ప్రభుత్వం ఇలా మన ప్రభుత్వం కాబట్టి మన ఇంటి ముందుకు వచ్చి మనమే మళ్ళీ గ్రామంలో రివ్యూ పెట్టుకుని ఈ గ్రామానికి కావాల్సినటువంటి ఇంకా మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం నుంచి కొట్లాడి తీసుకొచ్చి మీకు చేస్తాను మాటిస్తూ ఇది ఒక ప్రజాపాలన మీరు సద్వినియోగం చేసుకుని అందరూ లబ్ధి జరగాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి సదుద్ద పాలన. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణం. ఇలా ఏ గ్రామం పోయినా 10 సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక పెన్షన్ లేదు, మా సొంత భూములే మా పేరు మీద లేవని చెప్పి మార్పు కోరుకున్నాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శనివారం జిల్లా కలెక్టర్ సంతోష్ తో కలిసి దండేపల్లి మండలం తానిమడుగు గ్రామ సమీపంలో కడెం కాలువలోని గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి మే 17 వరకు గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందిస్తామని, దండేపల్లి, లక్సటిపేట, హజీపూర్ మండలాల్లో ఆయాకట్టు రైతులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఏదైతే బ్యారేజ్ తీసుకొస్తారో మాట్లాడడం జరిగింది. ఇంజనీర్లు కూడా చెప్పినాం, ఈ కొంచెం ఒక నెక్స్ట్ 15 రోజులు పోయి ప్లేస్ చూసి సెలెక్ట్ చేయమని చెప్పి 3 నుంచి 4 టీమ్స్ బ్యారేజ్ తెచ్చుకుంటే మనకున్న సమస్యలకు ఈ నీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఖచ్చితంగా 2 పంటలు కాదు, మీరు ఒప్పుకుంటే 3 పంటలు చేస్తుంది. 4 టీమ్స్ నీళ్ళు
ఏదైతే గోదావరి ప్రాంతాలు ఉన్న 12 గ్రామాలు మన కాన్స్టిట్యున్సీ, ఒక 6 నుంచి 7 గ్రామాలు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ జన్నార మండలం ఉన్నాయి. ఈ 19 గ్రామాలకు గోదావరి నుంచి నీళ్ళు కడతాయి, ఇంటికలు చూస్తే వాళ్ళకి సుక్క నీళ్ళు రావు, ఒక్క ఇంచు కూడా తర్వాత వాళ్ళకి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎన్నికలమని చెప్పిన దానికి కట్టుబడినాం. ఈ యొక్క రెండు పంటలు ఇచ్చిపెట్టాం, 3 పంటల లోపల అది మొదలుపెట్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ 20 ఏళ్ళు అవసరం, అంతా సంవత్సరం రెండే చేస్తాం. కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తారు. మా నియోజకవర్గం చాలా అన్యాయం జరిగింది. మా నియోజకవర్గానికి ఈ ఏదైతే డిఎం చేస్తుందో మా నియోజకవర్గానికి we should get 24.5% of the total single funds, which amounts to around 440 crores rupees. Last 3 years, everybody they have taken away. Most of the money is taken by Suman also. Now I want to take all the money, whatever the accumulated, and the కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనకు కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఎన్షూర్ చేసుకున్నామో ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఎక్కడున్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఎన్షూర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అన్ఫోర్సీన్గా 1-2 ఇష్యూస్ వచ్చినా కూడా వితిన్ 1 day 2 days కూడా దాన్ని రిజాల్వ్ చేసేటట్టు ఈ కంటిన్యూస్గా మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా వాటర్ ఇవ్వడానికి ఎంతవరకు అయితే మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో అదంతా కూడా 100% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 మండలాల రైతులకి చెప్పేది ఏంటంటే అందరు రైతులకి కూడా వాటర్ పోవాలి కాబట్టి రైతులందరూ సహకరించాలి. మనకి ఇక్కడ నుంచి టైలెండ్ వరకు ఏదైతే హాజీపూర్ వరకు వాటర్ పోతుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం వాటర్ ఇస్తామో ఆ వాటర్ పోయేటట్టు అందరు రైతులు కూడా సహకరించాలి. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మేడ్చల్ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. 6 గ్యారెంటీలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా చేస్తారో ఈ ప్రభుత్వం చెప్పాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. భగవంతుడు నాకు మంచి ఆస్తి ఇచ్చింది, మంచి ల్యాండ్ బ్యాంక్ ఇచ్చింది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చింది, మంచి కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు, మంచి విద్యా సంస్థలు ఇచ్చిండు, మంచి మినిస్టర్ ఇచ్చిండు, మంచి ఎంపీ ఇచ్చిండు, మళ్ళీ మంచి ఎమ్మెల్యేలు ఇచ్చిండు. నేను ఎప్పుడు కూడా ఎవరికి హాని చెయ్యా, ఎవరికి తప్పు చెయ్యా, నేను ఎవరికి కూడా ఒకరి కోసం కావాలని కూడా నేను ఉండేది 300 గజాల ఇంట్లో ఉంటాను. నా ఇల్లు 300 గజాలు 34 ఏళ్ల కింద కట్టిన ఇంట్లోనే ఉంటాను. నేను 34 years కంప్లీటెడ్ నేను ఉన్న ఇంట్లో. నేను కావాలంటే 10 ఎకరాలను కట్టుకొని ఉండొచ్చు, రాజమహల్ కట్టుకొని ఉండొచ్చు. నేను అట్లా ఉంటా. నా సిస్టమ్ అంతా సింపుల్గా ఉండాలి, ప్రజలకు సేవ. అది ఇప్పుడు మీ దాంట్లోనే మాకంటే ఎక్కువ రాజకీయాలు మీ దాంట్లో ఎందుకంటే మీ దాంట్లో కొత్త ప్రెసిడెంట్లు అవుతున్నారు, కొత్త గ్రూపులు పెడుతున్నారు, కొత్త అసోసియేషన్లు పెడుతున్నారు. మీ దాంట్లో కొత్త ప్రెసిడెంట్ సెక్రటరీ ఆఫీసులు తెరుస్తున్నారు. మాకే ఇన్విటేషన్ ఇస్తా ఉన్నారు. మా ఆఫీస్ తెరుస్తున్నాం. మేము 150-200 మంది యాడికి పోయినా నాకు అర్థమైతే లేదు. ఇష్టం నీకు ఉన్న వాస్తవం చెప్తున్నాను. నిన్న లేడు, 3 దినాలు లీవ్ ఉన్నాడు. మండే నాడు మళ్ళీ పోయి అక్కడ కూడా క్లియర్ చేపిస్తామని కూడా మనం చెప్తున్నారు. మా బుచ్చి యాదవ్ హాస్పిటల్ని పట్టుకొని నీ అంతులు చూస్తామంటున్నారు, నీ అవిశ్వాసం పెడతామంటున్నారు. మా 10 మున్సిపాలిటీలో వాళ్ళకు వీళ్ళకు మా పార్టీలో పడ్డాన వాళ్ళకంతా నేర్పించి ఇక్కడ ఫ్లైఓవర్ 14 ఏళ్ళ సంది ఆగిపోతే గట్కేసరిది. దానికి నేను చెప్పి గవర్నమెంట్లో చెప్పి రీటెండర్ పెట్టి కొత్త కాంట్రాక్టర్ పిప్పించి ఫ్లైఓవర్ వర్క్ చేపిస్తున్నా. వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సుధీర్ రెడ్డి కూడా ఉండే కదా 5 ఏళ్ళు ఎమ్మెల్యే. ఫ్లైఓవర్ ముఖం చూడలే. నారపల్లి నుంచి ఏదిలాబాద్ దాకా 15 కోట్లతోటి రోడ్ వేయించిన బ్రహ్మాండ. ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గిరిజన శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడాం పర్యటనలో భాగంగా గుండ్లవాగును పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇబ్బంది అవుతుంది. నేను ముందే చెప్పాను. సేమ్ కాంట్రాక్ట్ పుష్ప మ్యామ్. మనకి ఏదైతే జనాలు పెద్దపల్లి వాళ్ళు మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రజాపాలన దరఖాస్తు డాటా ఎంట్రీ నమోదుపై ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మెదక్ జిల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను డాటా ఎంట్రీ ఆపరేటర్లు పరిశీలించి దరఖాస్తులో ఉన్న పూర్తి సమాచారాన్ని ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, నమోదు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
80%, 85% already అయింది. ఇప్పుడు చూడ్ చేస్తే మొత్తం అయిపోయింది. So you can start for all the gram presidents today only. But you have to train 14 persons. ఇప్పుడు ఇక్కడ 9 కూడా ట్రైన్ అయినారు, ఇంకా 5 ఈరోజు ట్రైన్ చేసుకొని మళ్ళీ వాళ్ళని కూడా పిలిపించి మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. మీ ఆర్డీఓలు ఏమంటున్నారంటే మీ దగ్గర సిస్టమ్స్ లేవు. అది మీ లైఫ్ సైట్లో డిప్లాయ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించేదాన్ని రాదు అని అనకండి, లైఫ్ సైట్లో డిప్లాయ్ అవుతుంది. ఓకే, దాంట్లో ఏమైతే ఇస్తాడో అది యాక్చువల్గా ఒకటి. ఇంకొక డౌట్, ఇంకొకటి పాయింట్, సపోజ్ మీ పర్సన్ కూడా ఇంకొక హోస్ట్ సిస్టమ్ అంటే ఏదో సిస్టమ్ కానీ ఇంకో ల్యాప్టాప్లో కానీ యూజ్ చేస్తారు. కైండ్లీ అవాయిడ్ దోస్ సినారియోస్. మీరు ఓపెన్ చేసి ఓపెన్ అవుతుంది. నేను నాట్ సెయింగ్ ఇట్ ఇస్ నాట్ కమింగ్, బట్ మీరు ఇక్కడ చేసిన సేవ్ అనేది ఏమైతే ఉందో ఈ లాగిన్లో ఫస్ట్ ఓవర్ రైడ్ అవుతుంది. సో డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే హైర్ చేస్తున్నారో వాళ్ళకి ల్యాప్టాప్స్ పేమెంట్ చెప్పండి. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం వాళ్ళు ల్యాప్టాప్స్ తేవాలి. మనం ఎట్లయినా గవర్నమెంట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అల్లవరం మండలం మాజీ అధ్యక్షులు పశ్చిమాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 3,000 రూపాయల పెన్షన్ పెంపు చేసి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుల జగన్మోహన్ రెడ్డి నిలిచారని, వచ్చే ఎన్నికల్లో 175కి 174 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల సృష్టికర్త మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రజా జనరంజకంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తూ ప్రజల మన్ననలు చూరగొన్నటువంటి మొట్టమొదటి నాయకుడిగా భారతదేశంలోనే ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మొదటి స్థానం ఇవ్వచ్చు. ఎంచేతంటే ఈరోజు తల్లిదండ్రులు అదే రీతిగా వీళ్ళు కూడా పెన్షన్ ఆధారంగా పెట్టుకుని బ్రతకడానికి వృద్ధులైనటువంటి వారు రోడ్డు పడకుండా బ్రతకడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమం చాలా ప్రజలు ఇంకా దగ్గరగా ఆకర్షితులుగా చేసే పథకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చండి. అలాంటి ముఖ్యమంత్రి ఇంకా కొన్నాళ్ళు దాదాపు 25 సంవత్సరాల వరకు ఇంకా అలాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని పేద బడుగు బలహీన ఒకటి అమలు చేస్తూ ఈరోజు వరకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని జనరంజకంగా నడిపించడంలో సిద్ధాస్తులు అయినారు. రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన 175కి 175 స్థానాలు సంపాదించి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం. భువనగిరి పట్టణంలో 19, 29 వార్డులలో ఖిల్లానగర్ మహిళల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి అయోధ్య పూజిత అక్షింతల వితరణ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన రామకార్యంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులవుదామన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జనారం మండలంలోని కొత్తపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉట్నూరు ఐటీడీఏ డిటిడిఓ గంగారం మాట్లాడుతూ ఆదివాసుల కొరకు స్వచ్ఛతా నివాసాలు, రోడ్డు, నీటి సదుపాయం, మొబైల్ మెడికల్ క్యాంపు, వసతి గృహాలు మరియు అంగన్వాడీ సెంటర్ను ఏర్పాటు కొరకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని వారు తెలిపారు. ఆదివాసుల కొరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అత్యోదయ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ మొదలగు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఒక 1,677 మంది కలరు. పిఎం జన్మన్ కార్యక్రమం నివసించే ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే శాశ్వత నివాసాలు, పక్క ఇళ్ళు ఇవ్వడం, లింక్ రోడ్లు ఇవ్వడం, పైప్ లైన్లు ఇవ్వడం, సామాజిక నీటి సరఫరా వస్తువులు, మొబైల్ మెడికల్ క్యాంపులు, అదే కాకుండా మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. పీవీటీజీ పిల్లలకు వసతి గృహాలు మరియు వొకేషనల్ కోర్సులు మరియు నైపుణ్య మల్టీపర్పస్ స్కిల్స్ సెంటర్ కూడా
ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా అంగన్వాడీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతే మన మంచిర్యాల జిల్లాలో అంతరించిపోతున్న ఆదిమ గిరిజన జాతుల కోసము తోటి వారు భారతదేశంలో వరంగల్ ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో మార్గశిర బహుళాష్టమి పురస్కరించుకొని సామూహిక అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులచే అనగాష్టమి వ్రతం నిర్వహించారని, అనగాష్టమి వ్రతం నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేర్చి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు గోపి శర్మ తెలిపారు. 1000 జంటలు ఈ అనగాష్టమి వ్రతంలో పాల్గొన్నారని, వారందరికీ ఉచిత భోజన వసతులు ఏర్పాటు చేశామని, అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుందని అర్చకులు తెలిపారు. జితేంద్రుడు బ్రహ్మతేజో సంపన్నుడైనటువంటి లయకారకుడైనటువంటి, ఎందుకంటే అది సాధ్యం కాదని ఒక జన్మ కూడా పక్కన ఎన్నో జన్మ సాధ్యం కాదు. అలాంటిది 15 నిమిషాలు మనం పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఇది తపస్సు నేను చేసేది. నేను తపస్సు చేసి వచ్చామని చెప్పండి గర్వంగా. లలిత పుస్తకాలు జల్ది డిస్ట్రిబ్యూట్ కావాలా, 1000 తెప్పించి పెట్టాము అక్కడ. నేను మంత్రం చదువుతుంటే మీరు ఈ మంత్రం చెప్పాలి, మూల మంత్రం. ఇది కూడా కొన్ని కోట్లు అవుతుంది ఈరోజు మీకు. 3 నెలలు దత్తాత్రేయ స్వామి కలశం చేయండి, గ్రీన్ కలర్ కలశం, పుష్ప నక్షత్రం వేస్తున్నాండి. మంత్రం చెప్పొద్దు, నేను చెప్పిన తర్వాత ఓం రామ్ దత్త దగ్గర చెప్పాలా, దత్తుని నిలబడాలా, స్వామి దిగి రావాలి. దత్త జనమ, ఓం దత్తాత్రేయ మనవేశాయ నమః, ఓం యోగాధీశాయ నమః, ఓం గ్రాంధిక ధ్యానగమ్యాయ నమః, ఓం నమః, ఓం ఏకాగ్రమునగామినే నమః, ఓం షడన్నమునపాలాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం భగవద్గీతాయ నమః, ఓం మహాభీరకారిణి, ఓం నాగబ్రహ్మణ్యప్రసాదాయ నమః. 6 ఉదములకు 6 గంటలకు వక్షస్థలముకు చుట్టుకుని తలిచి ఉన్నాడు స్వామి. దివ్య తేజోమయం ఉన్నాడు. ఆది కొరకు దేవాదినటువంటి దత్త ప్రభు. ఆ తదుపరి ఆ స్వామి పక్కకు మనం చూస్తున్నాం. ఇవన్నీ అమ్మవారు దర్శిస్తున్నాం. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఇద్దరు చిరంజీవులే, ఏ లోకంలో లేరు, మన దగ్గరనే ఎప్పుడు ఉంటారు. లలిత పుస్తకాలన్నీ కూడా రిటర్న్ ఇవ్వాలమ్మా ఆశ్రమం మీద. దాన్ని ఒకరు మీకోసం ఈరోజు స్పాన్సర్ చేసేసారు. అది మనం కొనుక్కోవాలి, ఎందుకంటే ఉచితంగా తీసుకోవద్దు. గురు సొత్తులు పేరు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి అల్లాదుర్గం ఎస్ఐ తన సిబ్బందితో చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల నుండి వివరాలు సేకరించారు. క్లూస్ టీంను రప్పించారు. పెట్టుండే అలా కొన్ని పైసలు ఉండే అంటున్నా బిడ్డ, కానీ ఏమి అక్కడ పెట్ట కట్టించుకో. ఏం పోలేదు, ఏం పోకపోతే ముట్టొద్దు, ఏం పోలేవు. ముట్టాయి మళ్ళా ముట్టకి పెట్టినావు. 20,000 పెట్టినా, 5,000 పెట్టినా, 25,000 మా భార్య 5,000, ఇంకో దాంతో పెట్టాను. భార్య విలేజ్ ముస్లాపూర్ మండల్ అల్లాదూర్ జిల్లా మెదక్. మా ఇంట్లో అమౌంట్ పోయింది. ఒక దాంట్లో 25,000, ఒక దాంట్లో 10,000 వెండి 1 తులాలో పోయింది. అది నిన్న నైట్ సంఘటన ఇది జరిగింది. మా ఇంట్లోనే కాదు, ఇంకా 7 ఇండ్లు ఇట్లా తాళాలు పళ్ళగొట్టడం జరిగింది. పరిష్కారం చేయాలని చెప్తున్నాం. పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ వెలిమెల గ్రామంలో కౌన్సిలర్లు సుచరిత కొమరయ్య, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అధికారులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి, వాజిద్, బాలకృష్ణ, నీట్ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఆ పథకాలు వర్తిస్తాయని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేయాలని భక్తులు కోరుతున్నాం. ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటారు. వాళ్ళకి ఎక్కడైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఒక్కరు కూడా డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్క మిస్టేక్ని ఏదో సరి చేసుకొని అందరికీ పథకాలు అందేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. వెల్మెల విలేజ్ 16వ వార్డు నుంచి కోరుకుంటున్నాం. ఈరోజు మా వెల్మెల విలేజ్లో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడం జరుగుతుంది. అప్లై చేసిన వాళ్ళందరూ ఒక్కటి మిస్టేక్ కాకుండా ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ కరెక్ట్ చేసి వాళ్ళందరికీ చేరే విధంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం.
ప్రభుత్వంలో పనిచేసారో ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకు గుర్తించారు. కానీ ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చేరేలాగా ప్రతి ఒక్కరికి పోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్ని నిర్ణయాలు కూడా కొన్ని బాగున్నాయి. కొన్ని నిర్ణయాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు చేరే విధంగా ఈ ప్రతి విలేజ్లో పెట్టడం కూడా మంచి నిర్ణయం. ఎక్కడెక్కడ మండలాన్ని తిరగకుండా ప్రతి విలేజ్లో పెట్టడం కూడా చాలా మంచి నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పరిపాలన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హుస్నాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు జిల్లాలో పలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. పేదరికాన్ని నిర్మూలించేందుకే పథకాలను ప్రవేశపెట్టామన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రంగంపేట మండలంలో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. రాజంపేట మండలంలో ప్రజాపాలనలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.